గౌతమి న్యూస్కి స్వాగతం. జ్ఞాన వికాస భారతి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎస్పీ సమక్షంలో జ్ఞాన వికాస భారతి సభ్యులు బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. మట్టి గణపతులను ఉచితంగా వితరణ చేయుచున్న జ్ఞాన వికాస భారతి సభ్యులను అభినందించారు. అయితే గత 12 సంవత్సరాలుగా జ్ఞాన వికాస భారతి ఆధ్వర్యంలో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సంస్థ నుంచి ఒక కూపన్ ఇవ్వబడుతుంది. ఆ కూపన్తో సెల్ఫీ ఫోటోతో సహా ఈ నెల 7వ తారీఖు సాయంత్రం వరకు జ్ఞాన వికాస భారతి గ్రూపులోని సంస్థ సభ్యుల నెంబర్లకు సెల్ఫీ ఫోటో పంపించగలరు అని కోరారు. ఈ సెల్ఫీ ఫోటోలను పంపిన వారి నెంబర్లను లక్కీ డిప్ నిర్వహించి గెలుపొందిన వారికి 3 బహుమతులు అందజేయడం జరుగుతుందని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు సోమ ప్రగతి గౌడ్, జనరల్ సెక్రటరీ సుధారాణి, ప్రచార కార్యదర్శి సురేందర్, సభ్యురాలు జ్యోతి గౌడ్, సునందాచారి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ డైరెక్షన్ డైరెక్షన్ మా సంస్థ పేరు జ్ఞాన వికాస భారతి. అయితే మేము సేవా విభాగంలో పనిచేస్తున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టి గణపతినే పూజించాలనే కాన్సెప్ట్ తోటి మేము ప్రతి సంవత్సరం అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మట్టి గణపతిని పూజించాలి, మట్టి గణపతి మహాగణపతి పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మేము కలర్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించడం వల్ల వాటర్ కాలుష్యం అవుతుంది, పొల్యూషన్ కాలుష్యం అవుతుంది. ఈ కాలుష్యం బారి నుంచి మనం కాపాడుకోవాలి. కాబట్టి మనము గణపతిని తప్పకుండా అంటే గణపతిని కూడా వేడుకునే ఉద్దేశంతో మట్టి గణపతిని పూజించి మనం మట్టి గణపతిని నిమజ్జనం చేయడం వల్ల మనం ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు, తులసి కోటలో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. ఈ విధంగా నిమజ్జనం చేసుకోవడం వల్ల మనకు మృతిక నుంచి అనేక లాభాలు ఉంటాయి. కాబట్టి మృతిక మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మన చెరువులు అలాంటివన్నీ కూడా కాలుష్యం ఏర్పడకుండా ఉండాలని మృతికతో చేసిన గణపతిని వాడడం వల్ల మనకు ఆరోగ్యము, పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. కాబట్టి మట్టి గణపతి మహాగణపతి అనే కార్యక్రమాన్ని మేము జ్ఞాన వికాస భారతి ఆధ్వర్యంలో బ్రహ్మచారి సార్ మాకు జ్ఞాన వికాస భారతి ఫౌండర్ తన ఆధ్వర్యంలో మేము అనేక సేవా విభాగంలో కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో ఇది కూడా ఒకటి. మట్టి గణపతిని పూజిద్దాం, మన పర్యావరణ పరిరక్షణకు తోడ్పడదాం. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం.